అందరికీ నమస్తే అండి. పని ప్రతి మగాడు ఏదో ఒక పని చేయాలి తప్పకుండా. సైకిల్‌లో పంచర్ చేసి గాలి పెట్టింది కూడా పనే. అది వాళ్ళకది గొప్పే. అట్లా ఒక్కొక్క స్థాయి ఎదిగిన కొద్దీ ఒక్కొక్క పని ఒక్కొక్కరి స్థాయికి తగ్గట్టుగా ఎవరి పని వారికి గొప్పే. మగవాడు ఏ పని చేసినా ఆడది ఇంట్లో ఉండి ఇల్లును, పిల్లల్ని చూసుకుంటూ ఉంటే లోకం ఎవ్వరు ఏమనరు. భర్త పనిచేస్తుండు గనక ఆవిడ ఇంట్లో ఉండి పిల్లల్ని ఇల్లు సర్దుకుంటుంది, చూసుకుంటుంది అని అంటారు. కానీ భార్య బయట పనిచేసి భర్త ఇంట్లో ఉంటే అది ఆ భర్తకు గౌరవంగా ఉండదు. భార్యకు కూడా గౌరవంగా ఉండదు. నీ భర్త ఏం చేస్తుండు అని అడిగితే ఆ భార్య ఏం సమాధానం చెప్పుకుంటుంది? అట్లనే తల్లిదండ్రికైనా, అక్క చెల్లెళ్ళకైనా, అన్నదమ్ములకైనా, ఎవరికైనా మీ వాడు ఏం పని చేస్తుండు అని అడిగితే ఏం చెప్తారండి? లాభమే కానీ, నష్టమే కానీ, మనము ఒకరి దగ్గర పని చేయలేకపోతే చిన్నగా నెలకు 5,000 సంపాదించే వ్యాపారమైనా పెట్టుకున్న వ్యాపారాన్ని కన్న తల్లిలా ఉండి, ఎంబడే ఉండి పని చేసుకుంటూ పోతే అందులో ఈరోజు 5,000 వచ్చేటిది రోజు రోజుకు పెరిగి పెద్దదవుతుంది. అప్పుడు భర్త కూడా నా భర్త ఈ పని చేస్తుండని ఏ భార్య అయినా గౌరవంగా చెప్పుకుంటుంది. అట్లనే తల్లిదండ్రి కూడా గౌరవంగా నా కొడుకు ఈ పని చేస్తుండు, నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అని అడగరు ఎవరు. ఏం పని చేస్తున్నాడు అని అడుగుతారు. నీ వెనుక ఎంత ఆస్తి ఉంది అని ఎవ్వడు అడగడు. నువ్వు ఏం పని చేస్తున్నావు అని అడుగుతారు. మనం భూమి మీదకి వచ్చినప్పుడు కనీసము ఒక మగాడిలా ఖచ్చితంగా కాళ్ళు లెక్కలు లేని వాళ్ళే అవిటి వాళ్ళే తండ్లాడుతుండ్రు. ఏమన్నా పని ఉంటే బాగుండు, కూర్చునే కాడ చేసేదని. అన్ని లక్షణంగా ఉన్నవాళ్ళు సోమరిపోతుతనంగా ఉండడము మంచిది కాదు. 5,000 10,000 ఎక్కడ నేను చేస్తానా అన్న అహంకారం ఉండొద్దండి. కావలసింది పని చేసే గుణం ఉండాలి తప్ప అహంకారం వద్దు. చిన్నదో పెద్దదో ఏదో ఒక పని చేసుకోవాలి తప్పకుండా.